హాయ్ ఫ్రెండ్స్, అందరికీ రవి వరలక్ష్మి వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఎర్లీ మార్నింగ్ మీకు ఒక నిజం చెప్పాలబ్బా. ఆఫ్టర్ శనివారం నుంచి అయితే వీడియోలు అయితే అప్లోడ్ చేయలేదు. కొద్దిగా బిజీ ఉండే. ఇంకో విషయం ఏంటంటే కొద్దిగా హెల్త్ ఇష్యూ వచ్చిండే. దాని గురించి వీడియోస్ అనేది ఆపేసినాను. సారీ ఎవ్రీవన్, సారీ. శనివారం వీడియో ఇది, కానీ ఎందుకో దీని గురించి మీకు ఎక్స్ప్లెనేషన్ చేయాలి అని అనుకొని తీస్తున్నాను భయ్య. మిత్రమా, సారీ మిత్రమా. ఎవరైనా బై మిస్టేక్ నా నుంచి ఇబ్బంది పడింటే ఎవ్రీవన్కి సారీ. శనివారం తర్వాత ఈవినింగ్ నుంచి చాలా బిజీ ఉండే, కొద్దిగా హెల్త్ ఇష్యూ వచ్చిండే, దానివల్ల వీడియో చేయలేకపోయినాను. ఎర్లీ మార్నింగ్ ఇలా ఏడుకొండల స్వామి గుడికి వెళ్ళి ఆయన దర్శనం చేసుకొని ఇదంతా డిజైన్ ఏందబ్బా అని నేను ఎదురు చూస్తుంటే ఇది ఎక్కడో కాదు, మన మహాకాళి లాల్ దర్వాజా మహాకాళి టెంపుల్లోనే. అక్కడే ఇది మొత్తం అలంకరణ అయితే ఇలా చేసిర్రు. సో నేను అనుకున్నాను ఇంకా ఏందబ్బా అమ్మవారు, నేను యాక్చువల్ అనుకున్నాను ఏంటంటే అమ్మవారు అని కాదనుకున్నాను, అంటే ఇక్కడ మన నల్లపోచమ్మ గుడి అని అనుకున్నాను మ్యాక్సిమం. కానీ ఇంకో విషయం ఏం జరిగిందంటే సరేలే ఇవన్నీ ఎందుకు అంటే ఎక్కడో నాకు తెలియదు కదా. సో దాని గురించి ఎందుకు ఇవన్నీ అనే లోపలికి ఇక ఇంటికి రాగానే వరలక్ష్మి ఇలా పూజ చేయడం అయితే చేసింది. సో నేను యాక్చువల్ ఏమనుకున్నానంటే నిన్న మోజా మార్కెట్కి వెళ్ళిండే కదా, అక్కడ కొద్దిగా పువ్వులు అవన్నీ తీసుకుండే కదా, ఆ పువ్వులతోని కొద్దిగా అలంకరణ అయితే చేద్దామని అనుకుంది. కానీ ఆదివారం చేద్దాం, రేపే కదా బోనాలు అని. సో ఇంకా ఏమోండి అమ్మ దగ్గర నుంచి అయితే ఇట్లా బోనం సంబంధించినది అవి తెచ్చుకుంది. నేను యాక్చువల్ ఏమన్నదంటే కొద్దిగా నాకు కొన్ని ఇప్పిస్తావా అని అడిగింది. లేదు, కొద్దిగా బడ్జెట్ లేదు అంటే సరేలే అని మా మమ్మీ దగ్గర ఉన్నాను, మా మమ్మీ దగ్గర అయితే తీసుకొని వచ్చింది. సో మా ఇంట్లో అయితే ఇలా పూజ అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అవుతుండొచ్చు. ఇంకో విషయం ఏంటంటే వరలక్ష్మి దగ్గు ఇంకా పెరిగింది కానీ తగ్గలేదు. నేనైతే వేడి నీళ్ళే తాగుతున్నాను. ఎందుకంటే ఈ మధ్య నేను వర్క్ చేసే దగ్గర ఆ ఫిల్టర్ వాటర్ అనేది నా వంటికి పడతలేదేమో, వాంతికి వస్తుంది, లేకపోతే స్మెల్ వస్తుంది, అంటే తాగబుద్ధి అయితే లేదు. సో ఇక్కడ నుంచే నేను కంప్లీట్గా వేడి నీళ్ళు ఉడకబెట్టుకొని బాటిల్లో నింపుకొని నేను వెళ్ళడంతో జర ఫ్రీ అయితే జరుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే నాకు మా డ్యూటీ దగ్గర ఒక అన్న అడిగిండు, ఏం లేదా మాకు అంటే, సరే అన్న ఏం కావాలో చెప్పు అంటే, నాకు ఒక MCB డైట్ తీసుకోరా హాఫ్ క్వార్టర్ అన్నాడు. సరే అన్న అని తీసుకొని అయితే ఆయనకి పెయింటింగ్ డబ్బాలోనే పెట్టేసి అయితే వెళ్ళిపోయినా. ఒక్కొక్క కోడి మినిమం 550 అంటారు భయ్యా. ఇంకా నేను ఫీజులు ఎగిరిపోయినా, ఏమి ఇస్తావు రేట్ చెప్పా అంటే 500 అన్నాడు. ఇంకా గానిముచ్చట అని ఇంకా కొద్దిగా ముంగడికి వచ్చి కోడి అయితే మాట్లాడితే 650 వరకు పడ్డది, 2 kg పడ్డది కోడి అనేది. సో ఇంకా ఆ రోజు నైట్ అయితే ఇలా సామాన్ అయితే తీసుకున్నాం అమ్మవారికి. ఎందుకు అంటే ఎంత బాగుంది చూసారా, ఇది శనివారం రోజు ఈవినింగ్ 6:30 మూమెంట్లో. సో ఫ్రెండ్స్ ఇలా అయితే చాలా అంటే చాలా బాగా అయింది. చూసారు కదా, యాపాకు కోసం అయితే మా వరలక్ష్మి చాలా అంటే చాలా బాధపడ్డది. ఇంకో విషయం, అయ్యా యాపాకు లేదు, మరి ఎట్లా యాపాకు 50 రూపాయలు భయ్యా, కొంత యాపాకు. మీరు అర్థం చేసుకోండి, రాబోయే కాలంలో ఆకులకు వాల్యూ వచ్చేసింది. ఏమంటారు, అయితే తీసుకొని వచ్చాను. ఎలా ఉందో చెప్పండి భయ్యా. మేము తినేసినాం, అయిపోయింది భయ్యా అంటే, ఇగో నా ఫస్ట్ టైము నేను అమ్మవారికి బోనాలు చేసేటప్పుడు ఇలా ఆమెకి ఇట్లా నిండుగా చేద్దామని మనస్ఫూర్తి, అంటే పోయినసారి చేయలేదు, కొద్దిగా వరలక్ష్మికి హెల్త్ బాగాలేకుండే. దాని తర్వాత ఇయర్ చేద్దామనే లోపలికి వరలక్ష్మి చూడండి తొట్టెలవి ఎలా కట్టిందో. సో ఇంకా నేను కొద్దిగా ఆలోచన చేసి తొట్టెలవి కట్టని రావడంతో నేనే తొట్టెలైతే కట్టడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే కోడి మనకి 2 kgది 600 పడ్డది భయ్య. ఒక 100 రూపీస్, ఒక 100 grams అలాగా పడ్డది. ఇక కొద్దిగా నైట్కి అయితే డీజేలు పాటలు, ఇక్కడ మనకి హోల్ సిటీలో ఏమంటే ఎక్కువ ఇష్టము అని అనుకుంటే డీజేలు పాటలు సాంగ్సే కదా. సో అందరూ ఇలా సాంగ్స్ అయితే ఎంజాయ్ అయితే చేసారు. సో ఆ రోజు నుంచి వితిన్ ఈ మండే వరకు చాలా అంటే చాలా సాంగ్స్ అనేవి జరిగినాయి, అంటే మోగినాయి. మార్నింగ్ 12 నుంచి అయితే ఫ్రీ అయినా, నాకు కొద్దిగా ఫీవర్ అనేది తగ్గింది. సో ఫ్రెండ్స్ ఇంకా ఈ వీడియో అయిపోలేదు, ఇంకా ఎండ్ వరకు ఉంది, ఎండ్ వరకు చూడండి. ఇంకో విషయం ఏంటంటే
నేను గీత వాళ్ళ షాప్లోనే కొత్తగా శారీ అనేది అక్కడే అటాచ్ చేసినాను. వాళ్ళు బి యాక్సెప్ట్ చేసిర్రు. భయ్యా ఎవరి దగ్గరికి పోయినా కానీ మన వంతు మనం ఇవ్వాలని ఒక డిసైడ్మెంట్ అనేది వేసుకున్నా. సో ఇలా అయితే ఆ గాంధీని చూడంగానే నాకు నిజం చెప్తున్నా గాంధీజీ గుర్తుకొచ్చిండు. సో ఆయన కొద్దిగా వీడియో తీసిన ఎంత బాగా అలంకరణ చేసిరంటే నిజం చెప్తున్నాం భయ్య, ఈసారి అయితే లాల్ దర్వాజా మాంకాలమ్మ మోగిపోతుంది అనుకోండి. ఇంకా ఎండ్ వరకు ఉంది. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీవన్.